హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఒక మంచి ఫ్రెష్గా ఉండే ఫ్లవర్ తీసుకోవాలండి. ఫ్లవర్లో ఎక్కువ ఇందులో ఏంటంటే పురుగులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. దీన్ని క్లీన్ చేయడం కూడా కష్టమేనండి. ఇలా ఒక సైజుగా అన్ని ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పెట్టుకొని, ఇవి బాయిల్ అవనవసరం లేదండి, వేడి నీళ్ళు తెలితే చాలు. ఈ ఫ్లవర్లన్నీ వేసేసి ఇలా ఉప్పు వేసేసి ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇందులో ఉండే పురుగు అస్సలు కంటికి కనిపించదండి, ఫ్లవర్ కలర్లోనే ఉంటుంది. అందుకని కొంచెం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది బాయిల్ అయినాక ఒక దాంట్లో వడగట్టేసిన తర్వాత ఒక ఫ్రెష్ బట్టన్ తీసుకొని ఆరబెట్టాలి. మినిమం 2-3 అవర్స్ ఆరబెట్టాలి. తర్వాత తడి లేకుండా చూసుకొని బాండెట్లో కొంచెంగా ఆయిల్ వేసుకొని, అంటే కొంచెం డీప్ ఫ్రై అవుతుందండి, లేదంటే ముక్క పచ్చిగా ఉండి ఆ స్మెల్ కొందరికి పడదు కదా. ఇది మామూలు ఫ్రై అవసరం లేదు, కొంచెంగా వేగితే చాలు. వేగిన తర్వాత ఒక బౌల్కి తీసుకొని ఇది కొంచెం చల్లారాక అందులో మనం అందాజుగా ఉంటుందండి, ఇందుకు కొలతలు ఏం లేదు, కొంచెమే పెట్టుకుంటాం కదా, జాడీలు అలా ఏం పెట్టాం కదా. ఉప్పు, దానికి సరిపడా కారము, ఆవు పిండి, మెంతి పిండి కూడా కొద్దిగా పడుతుందండి. ఇందులో పులుపు ఉంటుంది కాబట్టి మనం ఇందులో నిమ్మరసం వేసుకుంటాము. నిమ్మరసం వేసి ఇందాక క్యాలీఫ్లవర్ వేయించాం కదా, ఆయిల్ ఇందులో పోసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసి మనం కొంచెం ఉప్పు మాత్రం సరి చూసుకుంటే సరిపోతుంది. కూరవేరిని కొంచెం అటు ఇటుకున్నా ఏం పర్లేదు. ఇది పెరుగన్నంలోకి నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక పక్క రోజు నుంచి తినేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ ఉంటుంది, కానీ పికిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అంటున్నారు కదా. బయట పెట్టుకున్నా కూడా 1 మంత్ గ్యారంటీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.